ధాన్య కొనుగోలు రాజకీయంగా కాకరేపుతున్నాయి. అకాల వర్షాలు అన్నదాతల కొంప ముంచింది. నెలలు గడుస్తున్నా కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, అకాల వర్షాలకు ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే విపక్ష పార్టీలు వారికి మద్దతుగా నిలవడంతో ప్రభుత్వం కొనుగోలు చర్యలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే కలెక్టర్లు, ఎస్పీలు, రోడ్డు రవాణా అధికారులు తదితర యంత్రాంగమంతా ధాన్యం సేకరణపైనే దృష్టి సారించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. 4-5 రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి కావాలని సూచించారు. ఇవాళ మధ్యాహ్నం కలెక్టర్లు తదితర ఉన్నత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొనుగోళ్ల పరిస్థితిని పరిశీలించి అధికారులకు తగిన విధంగా దిశానిర్దేశం చేయనున్నారు. ఇదాంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, అకాల వర్షాలకు ధాన్యం తడవడంతో అటు రైతులైతే ఆందోళన చెందుతున్నారు. వారికి విపక్ష పార్టీలు మద్దతుగా నిలవడంతో అటు ప్రభుత్వం కొనుగోలు చర్యలను కూడా ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై శాఖ మంత్రి దీని మీద సమీక్ష నిర్వహిస్తున్నారు. గత కొంత కాలంగా కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నట్టుగా వడ్లు కొనట్లేదు, ధాన్యం ఎక్కడక్కడ తడిసిపోతోంది, ఇట్లాంటి ఆరోపణలు తీవ్రంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా మొన్న రీసెంట్ గా కూడా దీనినే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న ఈ రోజు కూడా స్పెషల్ ఫోకస్ ఉత్తమ్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ చేయబోతున్నారు. ఇప్పటికే నిన్న మొన్న కూడా దుద్దిల శ్రీధర్ బాబుతో పాటు అడ్డూరు లక్ష్మణ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి పలువురు చాలా చోట్ల కూడా తిరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రస్తుతం మార్కెటింగ్ పొజిషన్ ఏ స్థాయిలో ఉంది, ఎంతవరకు కొన్నారు, ఇంకెంత కొనాల్సిన అవసరం ఉంది, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో రిపోర్ట్ కూడా దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో మొత్తం 8,575 కొనుగోలు కేంద్రాలు ద్వారా మొత్తం కూడా ధాన్యం కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తడిసిన ధాన్యానికి మద్దతు ధర కూడా ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది రబీ సీజన్ కాబట్టి ఈ యాసంగి టైంలో దాదాపు 71 లక్షల టన్నుల వరి పండినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో కంటే కూడా రికార్డు స్థాయిలో పండినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో దీన్ని అంతా కొనుగోలు చేయాలి, మళ్ళీ రైతులకు అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సపోర్ట్ లేదని కూడా ఇప్పటికే మంత్రులు చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇందులో దాదాపు 60-70% మాత్రమే కొనే అవకాశం ఉంది. అంటే 51 లక్షల టన్నుల వరకు మాత్రమే కొనే అవకాశం ఉందని కూడా నిన్న మంత్రి దుద్దిల శ్రీధరబాబు కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక దీనికి సంబంధించినటువంటి అంటే అంతిమంగా చివరి కింద వరకు కొనడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అని కూడా ఇప్పటికే మంత్రులు చెప్పినటువంటి ఉంది. అయితే అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిచినటువంటి నేపథ్యంలో కనీస మద్దతు ధర అందించాలని కూడా ఇప్పటికే ఉంది. కనుక రాష్ట్రంలో ఇప్పటి వరకు 58 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని, 8 లక్షల మద్దతు ధర 8 లక్షల మంది రైతుల ఖాతాల్లో 11,000 కోట్ల జమ చేశామని కూడా ఇప్పటికే మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక 15-18 లక్షల టన్నుల ధాన్యాన్ని సైతం వేగంగా కొనుగోలు చేస్తున్నామని, అందుకు సంబంధించి ఇప్పటికే మార్కెటింగ్ సంబంధించి అటు వ్యవసాయ శాఖతోనూ అటు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తోటూ సివిల్ సప్లై అంతా కూడా కోఆర్డినేట్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక దానికి అనుగుణంగానే మొత్తం కూడా ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఎక్కడైతే అమ్మకానికి పెడుతున్నారో అక్కడంతా కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ వీళ్ళంతా కూడా రాజకీయంగా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కల్లోల దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పటికే బీజేపీ రామచంద్రరావు అధ్యక్షుడు కూడా ఆయన వివిధ జిల్లాలు తిరుగుతున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా పలు చోట్ల వెళ్లి కల్లాల దగ్గరికి వెళ్లి నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కనుక ఇట్లాంటి రాజకీయాలు చేయడం కాదు, మేము అన్ని కూడా ప్రతి గింజ చివరి వరకు కూడా కొంటామని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం కూడా ఈ మొత్తం అనుమానాల మీద, కొనుగోళ్ల మీద, అన్ని అంశాల మీద కూడా మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టబోతున్నారు. అంతకంటే ముందు 2 గంటలకు ఆయన మొత్తం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితి, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ ఆలస్యం జరుగుతుంది, ఏ జిల్లాలో ఎంతెంత కొనుగోలు చేశారు, ఇవన్నీ కూడా ఎర్రమంజిల్లోని ప్రజాప్రతినిధుల సమావేశాల కలెక్టర్లతో కూడా ఆయన చేస్తారు. దాని తర్వాత ధాన్యం కొనుగోళ్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా అక్కడ ఇస్తారు. కనుక కొనుగోళ్లపై పూర్తి వివరాలు కూడా ఆయన వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక తుది దశకు చేరుకుంది అనేటువంటి విషయం అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో ఇప్పటికే అక్కడక్కడ అకాల వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం.
చాలా చోట్ల కూడా పంట కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. ఇంకా లేట్ గా వేసిన వాళ్ళు ఇంకా కూడా వరి కోత కోస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే చాలా వరకు మాత్రం ఇప్పటికే మార్కెటింగ్ అయిపోయింది, కొనుగోలు కూడా అయిపోయిన నేపథ్యంలో ఇంకా లేట్ వేసిన వాళ్ళు కూడా కొంత ధాన్యం తడవడం కానీ మార్కెటింగ్ తరలించే సమయంలో కొంత ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో వాటి తరిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి డిమాండ్ చేస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి అవన్నీ కూడా కొంటామని కూడా చెప్పారు. కనుక అది ఆరబెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వం ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి చేస్తున్నారు. అదే సమయంలో లారీల కొరత కూడా కొంత ఉంది అనేటువంటి విషయం కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అదే సమయంలో దీనికి సంబంధించినటువంటి అమాలీలు ఎవరైతే కూలీలు ఉంటారో ఆ మొత్తం ధాన్యం బస్తాన్ని గిడ్డంగులో చేర్చే విషయంలో కొంత గ్యాప్ ఉందని కూడా గుర్తించారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణ రాష్ట్రంలో హమాలీల కొరత వెంటాడుతుంది అనేటువంటి విషయం కూడా చెప్పారు. ఎందుకంటే చాలా చోట్ల గురించి వాస్తవానికి తెలంగాణలో ఎవరు కూడా హమాలీలు పనిచేయడానికి చాలా మంది అనాసక్తి చూపిస్తున్నారని కూడా మంత్రి చెప్పారు. అందుకనే బీహార్, ఇతర రాష్ట్రాల నుంచి, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, అయినా కొంత ఆలస్యం అవుతుందని కూడా గతంలో చెప్పారు. అదే సమయంలో లారీల కొరతకు సంబంధించి కూడా పరిశ్రమలకు సంబంధించినటువంటి వాటిని కూడా పూర్తిగా ధాన్యం సేకరించడానికి పంపించడానికి కోసమే వాడుతున్నామని కూడా చెప్పినట్టు నేపథ్యం ఉంది. కనుక ఈ మొత్తం అంశం మీద శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్డూరు లక్ష్మణ్ అందరూ కలిపి ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో కూడా మాట్లాడారు. రీసెంట్ గా మనం చూసాం యాదాద్రి జిల్లాలోని వంగపల్లి, పెద్దపల్లి జిల్లాలో కూడా పెద్దకాలంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా వెళ్లి చూసినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. బట్ అంతిమంగా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా కలెక్టర్లతోనూ, ఎస్పీలతోనూ, రోడ్డు రవాణా శాఖ అధికారులతోనూ తదితర అన్ని డిపార్ట్మెంట్లతో కూడా కోఆర్డినేషన్ చేసుకుని ధాన్యం సేకరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే చెప్పారు. జాప్యం కొంత జరిగింది, ఆ జాప్యం మరింతగా జరగకుండా అకాల వర్షాలకు తడిసినటువంటి ధాన్యాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే పూర్తి స్థాయిలో కొనాలి. అన్నదాతలకు ఇబ్బంది అయినటువంటి నేపథ్యంలో ఈ తడిసిన ధాన్యాన్ని మొత్తం కూడా పూర్తిగా సేకరించి నరేందర్, అటు 4-5 రోజుల్లోనే ధాన్యం సేకరణ పూర్తి చేయాలని అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ధాన్యాన్ని 4-5 రోజుల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? అలాగే మధ్యాహ్నం జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు ఎలాంటి దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి? ఏ సమస్య, ఎందుకంటే ఇది రైతాంగం సంబంధించినటువంటిది ప్రెస్టేజ్ ఇష్యూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా. ఎందుకంటే రైతాంగం తోటి ఎవరు పెట్టుకున్నా అది చాలా ఇబ్బంది అవుతుంటుంది. కనుక వాళ్ళు కూడా 6 వారం కష్టపడి దాదాపు 4-5 నెలల పాటు కష్టపడి చివరికి మార్కెటింగ్ సరిగా జరగకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తన ఎఫర్ట్స్ అంతా పెడతారు కాబట్టి కనుక ఈ 4-5 రోజుల్లో ఖచ్చితంగా కొనకపోతే తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వర్షాలు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి, చాలా చోట్ల కూడా వర్షాలతో ఇబ్బంది అవుతున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే జూన్ ఫస్ట్ వీక్ నుంచి పూర్తి స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి కనుక ఈ 4-5 రోజుల్లో ఖచ్చితంగా కొనాలి. వాళ్ళకి సంబంధించినటువంటి అమౌంట్ కూడా వెంటనే పడేలాగా చూడాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అందుకనే అత్యధిక కొనుగోలు కేంద్రాలు కూడా కేటాయించాం. గతంలో కంటే 8,575 దాకా కొనుగోలు సెంటర్ల ద్వారా ఈ కొనుగోలు పూర్తి చేయబోతున్నాం. తడిసిన ధాన్యానికి కూడా మద్దతు ధర ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా కార్యాచరణ కూడా ప్రత్యేక బడ్జెట్ కూడా దీనికోసం పెట్టినటువంటి నేపథ్యం ఉంది. ఎక్కడ కూడా ఇబ్బంది, గోనె సంచుల విషయంలో కానీ, గిడ్డంగుల విషయంలో కానీ, అమాలీల విషయంలో కానీ, లారీల ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకోవాలని కూడా కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ సిద్ధమైంది. ఇలా మధ్యాహ్నం ఆ వీడియో కాన్ఫరెన్స్ లో కూడా కలెక్టర్లకు వీళ్ళందరూ దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే బెంగాల్, బీహార్ అమాలీలకు సంబంధించిన స్వరాష్ట్రాలకు చెల్లించే విషయంలో కూడా అది కొంత ప్లాన్ జరుగుతుంది. కొంత సమస్య వెంటాడుతుంది కాబట్టి కొద్దిగా గ్యాప్ అయిన మాట వాస్తవమే అని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టు నేపథ్యం. ఏదైనా కూడా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణల మీద కానీ, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయంలో కానీ, అదే సమయంలో మళ్ళా ఖరీఫ్ సీజన్ లో చేసుకోవాల్సినటువంటి అంశాల మీద, ఎందుకంటే ఇది రబీ సీజన్ అయిపోయింది, రబీ యాసంగి సీజన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం ఖరీఫ్ సీజన్ లో జరిగినటువంటి పరిస్థితుల మీద కూడా ఆయన వివరించే అవకాశం అయితే ఉంటది. బట్ రైతు భరోసాకు సంబంధించిన విషయాలు అన్ని అంశాల మీద కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.